నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న బాలుడుగా సింహాసనం ఎక్కి భారత ఉపఖండంలోనే ఒక అతిపెద్ద సుస్థిరమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒక చక్రవర్తి కథ. ఆయనే జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. అతని ప్రయాణం, అతని పరిణామం నిజంగా అసాధారణం. మరి ఆ కథలోకి వెళ్దామా? ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. కేవలం 14 వయసులో ఎటు చూసినా శత్రువులు, సవాళ్లు ఉన్నప్పుడు సింహాసనం దక్కించుకున్న ఒక కుర్రాడు చరిత్రలో అక్బర్ ది గ్రేట్ అని ఎలా పిలువబడ్డాడు? అసలు అంత గొప్పవాడిగా ఎలా మారాడు? ఈ ప్రశ్నకు సమాధానం అతని పాలనలోని ప్రతి దశలోనూ దాగి ఉంది. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అక్బర్ జీవితాన్ని ఈ 6 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. ముందుగా సింహాసనాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఆ తర్వాత తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు, అతని పరిపాలన ఎంత గొప్పగా ఉండేది, ఇంకా అతని మత విధానాలు, ప్రయోగాలు, ఇలా అన్నింటినీ వివరంగా విశ్లేషిద్దాం. మొదటగా సింహాసనం మరియు సవాళ్లు. తండ్రి హుమాయూన్ అనుకోకుండా చనిపోవడంతో యువ అక్బర్కు దక్కింది పటిష్టమైన సామ్రాజ్యం కాదు, గందరగోళంలో ఉన్న ఒక రాజ్యం. ఆ పరిస్థితుల్లో అతను తన సింహాసనాన్ని ఎలా కాపాడుకున్నాడో చూద్దాం. అసలు ఏం జరిగిందంటే, తండ్రి హుమాయూన్ చనిపోయే టైంకి అక్బర్ తన సంరక్షకుడైన బైరామ్ ఖాన్తో కలిసి పంజాబ్లోని కలనౌర్లో ఉన్నాడు. అక్కడే ఒక చిన్న ఇటుకల వేదిక మీద కేవలం 14 ఏళ్ల వయసులో జలాలుద్దీన్ మొహమ్మద్ అనే పేరుతో అక్బర్కు పట్టాభిషేకం చేశారు. అప్పట్నుంచి బైరామ్ ఖాన్ సంరక్షకుడుగా రాజ్యానికి పెద్ద దిక్కుగా మారాడు. అయితే అసలైన సవాలు ఇక్కడే మొదలైంది. ఆదిల్షా సేనాని అయిన హేము ఢిల్లీని, ఆగ్రాను ఆక్రమించుకున్నాడు. అంతేకాదు, విక్రమజిత్ అనే బిరుదుతో తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. దీంతో 1556లో అక్బర్, బైరామ్ ఖాన్ సేనలు హేము సేనలతో చారిత్రాత్మక పానిపట్లో తలపడ్డాయి. ఈ రెండవ పానిపట్ యుద్ధంలో హేము ఓడిపోవడంతో యువ అక్బర్కు మొఘల్ సింహాసనం పదిలమైంది. ఇక్కడనుంచే అతని అసలైన పాలన మొదలైంది. సింహాసనం దక్కింది సరే, కానీ అది మొదటి అడుగు మాత్రమే. ఒక నిజమైన సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే విస్తరణ తప్పనిసరి. అందుకే అక్బర్ దృష్టి దండయాత్రల వైపు మళ్ళింది. అతని పాలనలో దాదాపు 40 ఏళ్లపాటు నిర్విరామంగా సాగిన ఆ సైనిక విజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టైంలైన్ చూస్తే మనకు అక్బర్ ముఖ్యమైన సైనిక విజయాలు ఒక చూపులో అర్థమవుతాయి. 1561లో మాల్వాతో మొదలుపెట్టి గుజరాత్, వాయవ్య ప్రాంతాలు, కాందాహార్, చివరిగా 1601లో కాందేశ్ వరకు అతని విజయ పరంపర అలా కొనసాగుతూనే ఉంది. ఈ విజయాల పరంపర మొదలైందే 1561లో మాల్వాతో. అక్కడి పాలకుడు బాజ్ బహదూరును ఓడించాడు. కాని ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. అతన్ని శిక్షించకుండా తన సామ్రాజ్యంలోనే ఒక మంచి సైనిక హోదా ఇచ్చి గౌరవించాడు. ఓడిపోయిన రాజుల పట్ల అతని వైఖరికి ఇదొక మంచి ఉదాహరణన్నమాట. ఈ పరంపర దాదాపు 40 ఏళ్లు సాగి సామ్రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరించింది. అయితే అన్ని విజయాల్లోకూ 1572లో గుజరాత్పై సాధించిన విజయం చాలా ప్రత్యేకం. ఈ విజయానికి గుర్తుగా అతను ఆగ్రా దగ్గర ఫతేపూర్ సిక్రీ అనే ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాడు. అక్కడే మనం ఈరోజు చూసే అద్భుతమైన బులంద్ దర్వాజాను కూడా కట్టించాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ గుజరాత్ యాత్రలోనే అక్బర్ కాంబే దగ్గర మొదటిసారి సముద్రాన్ని చూశాడు. ఆ తర్వాత అతని విజయయాత్ర వాయువ్య దిశగా కూడా సాగింది. కాశ్మీర్, కాబూల్, బిలుచిస్తాన్లను, ఇంకా తన తండ్రి కోల్పోయిన కాందహార్ను కూడా తిరిగి గెలుచుకున్నాడు. ఇక అతని చివరి సైనిక విజయం 1601లో ఖాందేశ్పై జరిగింది. ఈ విజయంతో మొఘల్ సామ్రాజ్యం ఒక విస్తారమైన భూభాగంపై తన ఆధిపత్యాన్ని పూర్తిగా సుస్థిరపరుచుకుంది. ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని జయించడం ఒక ఎత్తు అయితే, దాన్ని సమర్థవంతంగా పాలించడం మరో ఎత్తు కదా. అక్బర్ ఆ పనిని కూడా అద్భుతంగా చేశాడు. మరి అక్బర్ పాలన గురించి మనకు ఇంత క్లియర్గా ఎలా తెలుసు? దానికి కారణం అతని ఆస్థానంలోని చరిత్రకారులు. ఇప్పుడు వారి గురించి మాట్లాడుకుందాం. అక్బర్ పాలన గురించి మనకు ముఖ్యంగా 3 చరిత్రకారుల ద్వారా 3 వేర్వేరు కోణాలు తెలుస్తాయి. ఒకరేమో అబుల్ ఫజల్. ఈయన అక్బర్ ఆస్థాన అధికారిక చరిత్రకారుడు. ఆయన రాసిన అక్బర్నామా, ఐన్-ఇ-అక్బరీ అక్బర్ను గొప్పగా చూపిస్తూ పాలన గురించి సవివరంగా తెలియజేస్తాయి. ఇక రెండో వ్యక్తి, ఈయనకు పూర్తి ఆపోజిట్, అబ్దుల్ ఖాదిర్ బదౌని. ఈయనొక సనాతనవాది. తన ముంతకాబ్ ఉల్ తవారిఖ్లో అక్బర్ ఉదారవాద మత విధానాలను తీవ్రంగా విమర్శించాడు. ఇక మూడో వ్యక్తి నిజాముద్దీన్ అహ్మద్. ఈయన తన తబాఖత్-ఏ అక్బరీలో
పొగడ్తలు విమర్శలు పక్కనపెట్టి కేవలం చారిత్రక వాస్తవాలను రాశాడు. అక్బర్ గొప్పతనం కేవలం యుద్ధాల్లోనే లేదు. నిజం చెప్పాలంటే అతని వారసత్వంలో అందరికీ బాగా గుర్తుండిపోయేది అతని ప్రత్యేకమైన మత విధానమే. ఈ విభాగంలో మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. అక్బర్ మత విధానానికి గుండెలాంటిది సుల్-ఏ-కుల్ అనే సూఫీ సిద్ధాంతం. ఇంతకీ ఏంటి ఈ సుల్-ఏ-కుల్ అంటే? సింపుల్గా చెప్పాలంటే అందరితో శాంతి లేదా సర్వమానవ సౌభ్రాతృత్వం. అంటే రాజ్యంలో ఉన్న వేర్వేరు మతాల వాళ్ల మధ్య సామరస్యముండాలి, ఎలాంటి వివక్ష ఉండకూడదు. ఇదే దాని ప్రధాన లక్ష్యం. ఈ సుల్-ఏ-కుల్ అనే మాటని చేతల్లో చూపించడానికి అక్బర్ కొన్ని అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. 1562లో యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను బానిసలుగా చేయడం, వాళ్లను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం లాంటివి నిషేధించాడు. ఆ తర్వాత 1563లో హిందువులు తీర్థయాత్రలకు వెళ్తే కట్టాల్సిన పన్నును రద్దు చేశాడు. ఇక 1564లో ముస్లిమేతరులపై విధించే జిజియా పన్నును రద్దు చేయడం. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగు. అక్బర్ అన్వేషణ ఇక్కడితో ఆగిపోలేదు. 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అంటే ప్రార్థనా మందిరాన్ని స్థాపించాడు. మొదట ఇది ఇస్లాం పండితుల చర్చల కోసం మొదలైనా తర్వాత అన్ని మతాల వాళ్ల కోసం తలుపులు తెర్చింది. చూడండి ఎవరెవరొచ్చేవారో. హిందూ పండితులు దేవి పురుషోత్తం, పార్షిల తరఫున దస్తూర్ మెహర్జీ రానా, జైనుల నుంచి హీరా విజయసూరి, చివరికి క్రైస్తవ మత గురువులు రుడాల్ఫ్ ఆక్వావివా, ఆంథోనీ మాన్సరెట్ కూడా వచ్చేవారు. ఇప్పుడు మనం అక్బర్ జీవితంలో అత్యంత ఆసక్తికరమైన, అదే సమయంలో చాలా వివాదాస్పదమైన ఒక ప్రయోగం గురించి మాట్లాడుకుందాం. అదే దీన్-ఏ-ఇలాహీ. 1782లో అక్బర్ ఈ దీన్-ఏ-ఇలాహీని ప్రతిపాదించాడు. ఇదొక కొత్త మతం అని చెప్పలేం, కాని అన్ని మతాల్లోని మంచి సూత్రాలను కలిపి మానిన ఒక ఆధ్యాత్మిక మార్గం. ఇందులో సూర్యుడిని, అగ్నిని గౌరవించడం, శాకాహారాన్ని ప్రోత్సహించడం, గర్వం, నింద వంటి పాపాలకు దూరంగా ఉండడం లాంటి నియమాలుండేవి. అనుచరులందరికీ చక్రవర్తే ఆధ్యాత్మిక గురువు. అయితే ఈ దీన్-ఏ-ఇలాహీ మీద చరిత్రకారుల్లో పెద్ద చర్చ జరిగింది. ఒకవైపు విఏ స్మిత్ లాంటివాళ్లు ఇది అక్బర్ తెలివికి కాదు, అతని మూర్ఖత్వానికి ఒక స్మారక చిహ్నం అని తీవ్రంగా విమర్శించారు. మరోవైపు ఇంకొంతమంది చరిత్రకారులు లేదు, ఇది ఒక ఐక్యమైన సామ్రాజ్యం కోసం అక్బర్ కన్న గొప్ప కలకి నిదర్శనం అని ప్రశంసించారు. కాని చివరికి ఏమైంది? ఈ ప్రయోగం ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నమ్మండి, ఇందులో చేరినవాళ్ల సంఖ్య కేవలం 17 మాత్రమే. వారిలో ఉన్న ఏకైక హిందువు రాజా బీర్బల్. బహుశా దీనికి ఒక పవిత్ర గ్రంథం, ఒక పద్ధతైన పురోహిత వర్గం లేకపోవడం వల్ల ఇది ఎక్కువ మందికి చేరలేకపోయింది. సరే, యుద్ధ విజయాల నుంచి మత ప్రయోగాల దాకా అక్బర్ పాలన గురించి చాలా చూశాం గదా. ఇప్పుడు ఒక్కసారి క్విక్గా అతని పాలనలోని ముఖ్యమైన ఘట్టాలను, మైలురాళ్లను గుర్తు చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే అక్బర్ పాలన మొత్తం ఒకేసారి రివైజ్ అయిపోతుంది. 1556 రెండో పానిపట్టు యుద్ధం, దీనితో సింహాసనం పదిలమైంది. 1564 జిజియా పన్ను రద్దు, ఇది లౌకిక విధానంలో ఒక మైలురాయి. 1572 గుజరాత్ విజయం, ఫతేపూర్ సిక్రీ నిర్మాణం. 1575 ఇబాదత్ ఖానా స్థాపన. 1582 దీన్-ఏ-ఇలాహీ ప్రయోగం. చివరిగా 1601 ఖాందేశ్ విజయంతో సైనిక యాత్రల ముగింపు. ఇవన్నీ అతని పాలనలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలు. చరిత్రకారులు చెప్పిన ఒక మాట అక్బర్ గురించి అద్భుతంగా వివరిస్తుంది. అతను పుట్టుకతోనే మనుషులను పాలించాల్సిన రాజు, చరిత్రలో తెలిసిన గొప్ప సార్వభౌములలో ఒకడిగా పిలవబడటానికి అతనికి పూర్తి హక్కు ఉంది. ఈ మాటలు అతని చారిత్రక ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్తున్నాయి. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అక్బర్ ఎవరు? తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి మత సహనాన్ని ఒక రాజనీతి ఎత్తుగడగా వాడిన ఒక తెలివైన రాజనీతిజ్ఞుడా? లేకపోతే నిజంగా అన్ని మతాల సారాన్ని తెలుసుకోవాలని తపించిన ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడా? ఈ ప్రశ్న అతని వారసత్వం ఎంత సంక్లిష్టమైనదో